నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। ఓటుకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అన్ని చర్యలు చేపడుతున్నాం। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రాజకీయ పార్టీల నేతల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా। ప్రతి ఓటరు నిర్భయంగా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగమే లక్ష్యంగా చీరాల ఈపురపాలెంలో కేంద్ర సాయుధ బలగాల కవాతులో చీరాల రూరల్ సీఐ నిమ్మగడ్డ। రోజులు గడుస్తున్న బాధ్యతలు చేపట్టని చీరాల మున్సిపల్ కమిషనర్ లేమితో ఇబ్బందులు పడుతున్న పుర ప్రజలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు। ఓటుకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి రంజిత్ బాషా పేర్కొన్నారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందన్నారు। ఇప్పటి వరకు వివిధ రకాల ఫారంలు 4700 పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు। అదేవిధంగా పోలింగ్ స్టేషన్ కు రాలేని 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ అవకాశం ఉందని, అయితే నోటిఫికేషన్ విడుదలైన 5 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు। అవకాశం ఉన్నంత మేరకు పోలింగ్ స్టేషన్ కు హాజరై ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వృద్ధులను దివ్యాంగులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు। ఫామ్ 6 లో 1700 ఉన్నాయి, ఫామ్ 7 లో 2200 దాకా ఉన్నాయి, ఫామ్ 8 లో ఒక 720 దాకా। ఆల్ దీస్ థింగ్స్ ఏఆర్ఓస్తో విజిట్ చేయడం జరుగుతుంది। వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ లెవెల్లో కూడా మీటింగ్స్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు। అదర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే అక్కడ మీరు ఏఆర్ఓ తీసుకోవచ్చు చేయాలన్నట్టు। ఓకే, సో మీకు మనం చెప్పినట్టుగా నోటిఫికేషన్ వచ్చిన షెడ్యూల్ అనౌన్స్ అయిన డేట్ నుంచి ఎంసీసీ ఉంటుంది। ఎంసీసీ మీకు అలానే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓటర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి చేయాలి ఏం చేయకూడదు అదంతా కూడా మీ క్యాండిడేట్స్ బుక్లో కూడా క్లియర్గా ఉంటుంది। ప్లీజ్ ఎవరైతే క్యాండిడేట్స్గా ఫైనలైజ్ అవుతారో వాళ్ళకి మళ్ళీ నేను చెప్తాను। అలాగే పార్టీ తరఫున కూడా మీకు క్యాండిడేట్స్ బిఫోర్ క్యాండిడేట్ ఫైనలైజేషన్ దాకా ముందు మీకు చెప్పాలి కాబట్టి పొలిటికల్ పర్సన్ చెప్పండి। ఓకే, సో ఇవి ఇంకా అదర్ దాన్ ఇప్పుడు ఈ హోమ్ ఓటింగ్ 85 చేశారు, నాట్ 80। అది మీకు లాస్ట్ టైం నేను చెప్పాను, అది గుర్తులేదు నాకు। నాకు గెజెట్ వచ్చింది 85+ ఉన్న వాళ్ళు హోమ్ ఓట్, కానీ యాజ్ పర్ అది ఓన్లీ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్, అది కంపల్సరీ కాదు। కంపల్సరీ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లోనే ఓటు వేయాలనేది లేదు, వాళ్ళు ఫ్రీగా ఓటు వచ్చి వాళ్ళకి దాన్ని ఏమంటారు, వాళ్ళకి వీలైతే వాళ్ళు వచ్చి పోలింగ్ స్టేషన్లోనే ఓటు చేయొచ్చు, అదే మనం ఎంకరేజ్ చేస్తాం। సో ఇది కాదు, ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు 85+ పీడబ్ల్యూడీ ఓటర్స్కి। వాళ్ళకి ఏంటంటే హోమ్ దగ్గర ఓటింగ్ ఎలా ఉంటుంది, పోస్టల్ బ్యాలెట్ ఇంటికి పోస్ట్లో రాదు, ఒక పోలీసు, ఒక ఏఆర్ఓ అంటారు, ఒక పోలింగ్ ఆఫీసరు, ప్లస్ వాళ్ళతో పాటు పొలిటికల్ పార్టీస్ మీకు నోటీస్ ఇస్తారు, మీరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది। వాళ్ళకి ఓటింగ్ కంపార్ట్ లాగా అరేంజ్ చేసి చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు। ఈ సందర్భంగా ఈపురపాలెం స్ట్రైట్ కట్ నుంచి బోయినవారిపాలెం వరకు కేంద్ర సాయుధ బలగాలు పోలీసులు రోడ్లపై కవాతు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు। చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు। ఈ సందర్భంగా ఈపురపాలెం స్ట్రైట్ కట్ నుంచి బోయినవారిపాలెం వరకు కేంద్ర సాయుధ బలగాలు పోలీసులు రోడ్లపై కవాతు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా చీరాల రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నిర్ణయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు కవాతు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిఘా ప్రత్యేకంగా ఉంటుందన్నారు। ఎన్నికల విధులు ఆటంకపరిచిన గ్రామాల్లో అల్లర్లు సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు। ఎస్ఐ శివకుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు। రాబోయే సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది। అందులో భాగంగా మనకి బిఎస్ఎఫ్ ఫోర్సు ఇక్కడికి రావడం జరిగింది। ఈ సమస్యాత్మక ప్రాంతాలని కొన్ని విలేజెస్, కొన్ని బూత్స్ గుర్తించడం జరిగింది। దాని ప్రకారం మనం ఈ పోలీసు కవాతు నిర్వహించడం జరుగుతూ ఉంది। ఇదంతా కూడా ప్రజల్లో
నిర్భయంగా ఓటు వేసుకోవడానికి, అదేవిధంగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేయడానికి పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేసుకోవచ్చని, అదేవిధంగా ఎవరైనా వాళ్ళ జోలికి అవాంఛనీయ శక్తులు వచ్చినట్టయితే పోలీస్ శాఖ తెలియజేయాలని, పోలీస్ శాఖ వాళ్ళ మీద చర్య తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం. చీరాల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సార్ కోసం పుర ప్రజలు ఎదురు చూస్తున్నారు. నూతన కమిషనర్ కు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ బాధ్యతలు తీసుకోకపోవడంతో కమిషనర్ కుర్చీ నేటికి ఖాళీగా ఉండడంతో ప్రజలు కమిషనర్ రాక కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సార్ కోసం పుర ప్రజలు ఎదురు చూస్తున్నారు. నూతన కమిషనర్ కు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ బాధ్యతలు తీసుకోకపోవడంతో కమిషనర్ కుర్చీ నేటికి ఖాళీగా ఉండడంతో ప్రజలు కమిషనర్ రాక కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. చీరాల మున్సిపల్ కమిషనర్ గా ఉన్న రామచంద్రారెడ్డిని జనవరి నెలలో బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రేపల్లె కమిషనర్ విజయసారథిని నియమించినప్పటికీ అతను కేవలం నెల రోజుల పాటే కమిషనర్ బాధ్యతలు చేపట్టారు. తదుపరి గత నెల 27వ తేదీ కమిషనర్ విజయసారథిని బదిలీ చేసి ఆయన స్థానంలో విజయనగరానికి చెందిన సింహాచలాన్ని చీరాల కమిషనర్ గా నియమించారు. అయితే దాదాపు 20 రోజులు గడుస్తున్నా నేటికి కమిషనర్ గా సింహాచలం బాధ్యతలు తీసుకోకపోవడంతో ప్రజలు, అధికారులు అయోమయానికి గురవుతున్నారు. నూతన కమిషనర్ పై రాజకీయ వ్యక్తులు ఏమైనా ఉన్నాయా, లేదా కమిషనర్ ఎక్కడ రావడానికి ఇష్టపడడం లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా పురపాలక సంఘానికి కమిషన్ వస్తేనే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో బాపట్ల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండర్ జేపీ యాదవ్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బాపట్ల జిల్లా పరిధిలోని కొరచపాడు మండలం పిచ్చుకల గుడిపాడు వద్ద నేషనల్ హైవేపై 5 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేసిన రహదారిపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ఈ నెల 18న నిర్వహించేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో బాపట్ల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండర్ జేపీ యాదవ్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ రాబోయే 2 రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో మాట్లాడి తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విషయంలో భాగస్వామ్యమయ్యే శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు జిల్లా పంచాయతీ అధికారి చేపట్టాలన్నారు. అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నందున మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. బాపట్ల ఎయిర్ ఫోర్స్ అధికారులు కోరినట్టుగా 400 మంది సౌకర్యవంతంగా కూర్చునే విధంగా విఐపి గ్యాలరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ వారు తమకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించాలన్నారు. బ్యారికేడింగ్ ఏర్పాట్ల గురించి నేషనల్ హైవే ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎయిర్ ఫోర్స్ అధికారి విజయ్ మీనన్, నేషనల్ హైవే అథారిటీ పీడీ విద్యాసాగర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పోషకాహార పక్షోత్సవాల్లో భాగంగా చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో సెక్టర్ సూపర్వైజర్ సునంద ఆధ్వర్యంలో పోషకాహారంపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషకాహారంతో కూడిన ఆహారం ద్వారానే తల్లి బిడ్డకు పుష్టికరమైన అంగన్వాడీ సూపర్వైజర్ సునంద అన్నారు. పోషకాహార పక్షోత్సవాల్లో భాగంగా చీరాల మండల పరిధిలో వాడరేవు గ్రామంలో సెక్టర్ సూపర్వైజర్ సునంద ఆధ్వర్యంలో పోషకాహారంపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అవగాహన ర్యాలీలో భాగంగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. తొలి తెలుగు మహిళా కవయిత్రిగా పేరుగాంచిన కవయిత్రి అటుకూరి మొళ్లమాంబ జయంతి కార్యక్రమాలు బాపట్ల కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్ రంజిత్ బాషా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
తొలి తెలుగు మహిళా కవయిత్రిగా పేరుగాంచిన కవయిత్రి అటుకూరి మొళ్లమాంబ సాహిత్యాలు సామాజిక మార్పుకి ఎంతగానో దోహదపడతాయని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. కవయిత్రి అటుకూరి మొళ్లమాంబ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో ఆమె చిత్రపటానికి కలెక్టర్ రంజిత్ బాషా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ మొళ్ల రామాయణంతో కీర్తి గడించిన మహనీయురాలు అటుకూరి మొళ్లమాంబ అని కొనియాడారు. వీరు రచించిన మొళ్ల రామాయణం ఇతర రామాయణాలతో పోలిస్తే చాలా సరళమైందన్నారు. సామాన్య ప్రజానికానికి సైతం ఎంతో అర్థమయ్యే విధంగా ఉండేవన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి ఒక కంపార్ట్మెంట్ లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 64,802 మంది భక్తులు దర్శించుకోగా 21,695 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.66 కోట్లు వచ్చిందని వివరించారు. చీరాల పట్టణంలోని అమ్మ మల్టీ ఐ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అమృతపాణి చేతుల మీదుగా సేవలను ప్రారంభించారు. చీరాల పట్టణంలోని అమ్మ మల్టీ ఐ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమృతపాణి చేతుల మీదుగా సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమృతపాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక నుంచి కంటి వైద్య సేవలు కూడా ఆరోగ్యశ్రీని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. లక్షల రూపాయలు ఖరీదైన కంటి ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పేదలు ఉచితంగా పొందే అవకాశం ఉందన్నారు. బాపట్ల జిల్లా పరిధిలో ఏకైక ఆరోగ్యశ్రీ కలిగిన కంటి ఆసుపత్రి చీరాలకు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ కంటికి సంబంధించిన వైద్య సేవల్లో ఆరోగ్యశ్రీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది ప్రతినిధులు ఉన్నారు. గతంలో అమ్మ ఐ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మందికి ఉచిత వైద్య సేవలు ఆపరేషన్లు చేయటం జరిగింది. అయితే తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓపీలు అయితే ఉచితంగా పేదలకు చూడగలిగిన ఆపరేషన్ చేయలేకపోయాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీని కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి దానిలో 3,000 వైద్య విభాగాలని ఆరోగ్యశ్రీలో చేర్పించి రెగ్యులర్గా ఆరోగ్యశ్రీ ఫండ్స్ ఇస్తా నాడు నేడు కింద హాస్పిటల్స్ బాగు చేయటమే కాకుండా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న వారికి మరి ఇంటికి వెళ్ళేటప్పుడు ఛార్జీలు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నెల రోజులకి కుటుంబం గడవటానికి కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని చీరాల, బాపట్ల మా జిల్లాలో కంటికి సంబంధించిన ఒక హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీని రెటీనా కానీ కంటికి సంబంధించి ఉపయోగించుకోలేకపోవడం వలన చాలామంది ఇబ్బంది పడతా ప్రతి వాళ్ళు పక్క జిల్లాలకు వెళ్లాల్సి వస్తూ ఉంది. ఇందుకు గాను హాస్పిటల్ సిబ్బంది మరి స్నేహిత బృందం అంతా కలిసి ఈ ఆరోగ్యశ్రీని మన అమ్మ మల్టీ స్పెషాలిటీ ఐ హాస్పిటల్లో పెట్టాలని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కంటికి సంబంధించిన అన్ని వైద్య పరికరాలు మనం తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ కూడా అప్లై చేసాం. నిన్న మనకి గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చింది. ఆరోగ్య మిత్రను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీన్ని చీరాల మరియు చుట్టుపక్కల ప్రజలు, బాపట్ల జిల్లా ప్రజలందరూ కూడా, వాసులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. మంచి నైపుణ్యం కలిగిన డాక్టర్ల బృందాలచే అత్యాధునిక పరికరముల ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. చీరాల పట్టణంలోని పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పాఠశాల వార్షికోత్సవ 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థుల చేత నిర్వహించబడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చీరాల పట్టణంలోని పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పాఠశాల వార్షికోత్సవ 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించబడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధానోపాధ్యాయుడు సాల్మన్ రాజ్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యాదశ నుంచే క్రమశిక్షణతో ఉండాలన్నారు. పట్టుదలతో చదివినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారన్నారు. ప్రతి విద్యార్థి చక్కగా చదివి తన తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా నడవడిక ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ జెండాతో వస్తున్న ఓ కార్గో నౌకను హైజాక్ చేశారు. ఈ విషయాన్ని నౌక యాజమాన్యం ధృవీకరించింది. బంగ్లాదేశ్ లోని కబీర్ స్టీల్ అండ్ రీరోలింగ్ మిల్ గ్రూప్ కు చెందిన అబ్దుల్లా ఎంవి అనే కార్గో నౌక మొజాబిక్ దేశం నుంచి బొగ్గు తీసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు బయలుదేరింది. ఈ నౌక హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా సోమాలియా సమీపంలోకి రాగానే నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేసినట్టుగా నౌక యాజమాన్యం తెలిపింది. ఇటీవలి రాజస్థాన్ లోని జైసల్మేర్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన LCA తేజస్ విమానం కూలిపోవడంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. 23 ఏళ్ల క్రితం జెట్ విమానం ప్రారంభమైన తరువాత ఈ విమానం ప్రమాదానికి గురి కావడం ఇదే తొలిసారి. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ రాజస్థాన్ లోని జైసల్మేర్ హాస్టల్ కాంప్లెక్స్ సమీపంలో కూలిపోయింది. 2001లో తొలి టెస్ట్ ఫ్లైట్ తో ప్రారంభమైన స్వదేశీ యుద్ధ విమానం 23 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అనేది 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది దాడి చేసే వైమానిక మద్దతును తీసుకోవడానికి గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో కీలకంగా వ్యవహరించేందుకు రూపొందించబడింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 వాయిదా పడింది. టెట్ పరీక్షకు, DSC పరీక్షకు మధ్య కనీసం 4 వారాల గడువు ఇవ్వాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కార్ DSC పరీక్షను వాయిదా వేసింది. ఇప్పటికే DSC పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం మంగళవారం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 15 నుంచి DSC పరీక్షలు ప్రారంభం కావాల్సింది. కానీ హైకోర్టు జోక్యంతో పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు దాదాపు నెల రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం 2 స్టేషన్లలో పరీక్షలు నిర్వహించేలా టైం టేబుల్ రూపొందించారు. దేశంలోని దిగ్గజ కార్ల కంపెనీల్లో హుందాయ్ ఒకటి. అధిక పనితీరు, అత్యాధునిక ఫీచర్లతో ఈ కంపెనీ కార్లు ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో హుందాయ్ మరో కొత్త కారు మార్కెట్ కు పరిచయం చేసింది. హుందాయ్ బెస్ట్ సెల్లింగ్ SUVగా ఉన్న క్రెటా నుంచి మరో కొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది. దీనికి హుందాయ్ క్రెటా ఎన్లైన్ పేరు పెట్టింది. ఈ ఎన్లైన్ వేరియంట్ ఇప్పటికే i20 వెన్యూలో ఉంది. ఇప్పుడు క్రెటా SUVగా ఎన్లైన్ వేరియంట్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఆవిష్కరించింది. పాకిస్తాన్ క్రికెట్ జట్లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పాకిస్తాన్ మాజీ సారథి బాబర్ ఆజంను T20లో బ్యాటింగ్ ఆర్డర్ ఆయనకు నచ్చకున్నా టీం డిమాండ్ మేరకే ఒప్పుకున్నానని అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తాను వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మాత్రం దానికి అస్సలు ఒప్పుకునేవాడిని కాదని, ఓపెనర్ గానే కొనసాగేవాడిని కుండ బద్దలు కొట్టాడు. ఇటీవలి న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్ బాబర్ రిజ్వాన్ల జోడీని కాదని రిజ్వాన్ నయీం ఆయిబ్లతో ఆడించింది. ఈ సిరీస్ లో కివీస్ 4-1 తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటుకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రాజకీయ పార్టీల నేతల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. ప్రతి ఓటరు నిర్భయంగా, ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగమే లక్ష్యంగా చీరాల ఈపురపాలెంలో కేంద్ర సాయుధ బలగాల కవాతులో చీరాల రూరల్ CI నిమ్మగడ్డ. రోజులు గడుస్తున్న బాధ్యతలు చేపట్టని చీరాల మున్సిపల్ కమిషనర్ లేమితో ఇబ్బందులు పడుతున్న పుర ప్రజలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.